జంబూద్వీపం అంటే ఏంటి? ప్రాచీన భారతీయ బ్రహ్మాండ శాస్త్రంలో పురాణాలు, ఇతిహాసాలు, జైన మరియు బౌద్ధ గ్రంథాలలో జంబూద్వీపం అనేది ఆధునిక భౌగోళిక పటం కాదు, అది బ్రహ్మాండ ప్రతీకాత్మక ప్రపంచ వివరణ. జంబూద్వీపం అంటే ఏమిటి? జంబూద్వీపం ప్రపంచానికి కేంద్రఖండం. దీనికి పేరు మధ్యలో ఉన్నట్లు భావించే జంబూవృక్షం అంటే నేరేడు లేదా రోజ్ ఆపిల్ చెట్టు నుండి వచ్చింది. మనుషులు ప్రధానంగా జంబూద్వీపంలోనే నివసిస్తారు. పటం ఎలా వివరించబడింది? ఈ రోజుల్లోలా ఉత్తరం దక్షిణం ఆధారంగా కాకుండా వృత్తాకారంగా వివరించబడింది. 1. కేంద్రంలో మేరు పర్వతం, అతి విశాలమైన పవిత్రమైన పర్వతం, విశ్వానికి అక్షం, దేవతలు మేరు చుట్టూ నివసిస్తారని భావన. 2. మేరు చుట్టూ ఉన్న 9 వర్షాలు. జంబూద్వీపం మొత్తం 9 ప్రాంతాలుగా విభజించబడింది. భారత వర్షం, మనుషులు నివసించే ప్రాంతం, కింపురుష వర్షం, హరివర్షం, ఇలావృత వర్షం, రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, ఉత్తర కురు వర్షం, కేతుమాల వర్షం, భద్రాస్వ వర్షం. కేవలం భారతవర్షమే కర్మ, ధర్మం, జననం, మోక్షం సాధ్యమయ్యే భూమిగా చెప్పబడింది. చుట్టూ ఉన్న సముద్రాలు, ద్వీపాలు. జంబూద్వీపం చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంది. దాని బయట ఇంకా 6 ద్వీపాలు, వాటికొకటి చొప్పున సముద్రం ఉంటుంది. ప్లక్షద్వీపం, శాల్మల ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం. ఇవన్నీ కలిసి ఒక కమలంలాంటి బ్రహ్మాండ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.